పోలీసుల పేరుతో ఓ ఇంటిపై దాడి చేసి బంగారు ఆభరణాలు, నగదు అపహరించి పరారైన కేటుగాళ్లను పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పోలీసులు పట్టుకున్నారు. ఈ నెల 10న పోలీసులం అంటూ 4 వ్యక్తులు పెద్దపల్లి జిల్లా గర్రెపల్లికి చెందిన లక్ష్మి ఇంటిపై దాడి చేశారని పోలీసులు తెలిపారు. తాము పోలీసులమని నమ్మించేందుకు దుండగులు నకిలీ పోలీస్ దుస్తులు ధరించి వెళ్లారని వివరించారు. ఇంట్లో దొంగ నోట్లు ఉన్నాయని సమాచారంతో దాడి చేశామని, ఇల్లు సోదా చేయాలని, బీరువా తెరవాలంటూ డిమాండ్ చేశారు. బీరువా తెరిచిన తరువాత బంగారు ఆభరణాలు, 10,000 నగదుతో దుండగులు పరారయ్యారు. బాధితులు సుల్తానాబాద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా 4 దుండగులను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి 11.5 తులాల బంగారు ఆభరణాలు, 472 గ్రాముల వెండి, నిందితులు ఉపయోగించిన నకిలీ పోలీసు దుస్తులు, నకిలీ బేడీలతో పాటు 2 కార్లు, 1 ద్విచక్ర వాహనాన్ని సీజ్ చేశారు. కారులో 4 అక్యూజుడు కరీంనగర్ వైపు ఆ గోల్డ్ తీసుకెళ్లి అమ్మడానికి వెళ్తున్న సందర్భంలో వాళ్ళని కాట్నపల్లి దగ్గర అప్రహెన్షన్ చేయడం జరిగింది. అప్రహెండ్ చేసి వాళ్ళను విచారణ చేసినప్పుడు వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే, నాగరాజు అనే వ్యక్తి అతనికి కూతుర్లు ఉంటే వాళ్ళ పెళ్లిళ్ళు చేసిండు. పెళ్లిళ్ళు చేసిన తర్వాత కొన్ని అప్పులైనాయి. ఆ అప్పుల వలన బాధపడుతున్నా అని చెప్పిన సందర్భంలో మిగతా 2 కూడా మాకు కూడా అప్పులు ఉన్నాయి అని అతనికి చెప్పినప్పుడు ఈ కుమారస్వామి అనే వ్యక్తి వీళ్ళకి భరోసా ఇచ్చిండనమాట. మనము ఏదన్నా పోలీసులమని చెప్పి, నేను గతంలో నక్సలైట్ అని చెప్పి బెదిరించి డబ్బులు తీసుకున్నా, ఇప్పుడు పోలీసులమని చెప్పి మనము బెదిరించి తీసుకోవచ్చు అని వాళ్ళకి చెప్పి ఇతను ఆన్లైన్లో హ్యాండ్ కప్స్ పర్చేజ్ చేస్తాడు.